వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తమన్నా అలాగే కాజల్ ఇద్దరు కూడా ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతటికి ఎందుకు వాళ్ళు సమస్యల్లో కొని తెచ్చుకున్నారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక తమన్నా అలాగే కాజల్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. క్రిప్టో కరెన్సీ ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. ఎందుకంటే పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా మంది ఇప్పటి వరకు కూడా క్రిప్టో కరెన్సీ అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బు కలిగి ఉన్నటువంటి కరెన్సీగా పేరు ప్రఖ్యాతులు పొందింది. అయితే దీన్ని కొంతమంది అయితే ఇదంతా వద్దు, దీన్ని ఎక్కువగా మనం తీసుకురాకూడదు జనాల్లోకి అంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. అయితే పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని కూడా ఆశ చూపి చాలా మంది అయితే ఈ క్రిప్టో కరెన్సీ పైన కూడా చాలా మంది ఆన్లైన్లో ఈ క్రిప్టో కరెన్సీని కొని మళ్ళీ అమ్మేస్తూ ఉంటారు షేర్ మార్కెట్ లాగా. అయితే దీనికి సంబంధించి ఆచితూచి మీరు కూడా వ్యవహరించండి. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళిద్దరు కూడా చిక్కుల్లో పడ్డారు ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించేటువంటి వాటిలో పుదుచ్చేరి ఒక కంపెనీలో అంటే పుదుచ్చేరిలో ఒక కంపెనీ జనాలు కూడా నిలువున ముంచేసిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ పుదుచ్చేరిలో ఒక కంపెనీ ముంచేస్తే దానికి ఇక్కడ కాజల్కి అలాగే తమన్నాకి ఏంటి సంబంధం మీలో చాలా మందికి సందేహం రావచ్చు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మేరకు ఏంటంటే 10 మంది నుంచి కూడా కరెన్సీ నిర్వాహకులు ఎవరైతే కంపెనీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ కరెన్సీని కూడా దాదాపు 2.40 అంటే 2,40,00,000 వరకు కూడా వసూలు చేసి ఉడాయించారు. అయితే ఇక్కడ బాధితుల్లో ఒకడైనటువంటి అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి జరిగిన మోసం పైన కూడా పోలీసులు ఆశ్రయించాడు. కాగా ఈ క్రిప్టో కరెన్సీ కంపెనీ ఏదైతే ఉందో ఇది 2022లో కోయంబత్తూరులో ప్రాంతంలోని హెడ్ ఆఫీస్ను కూడా ప్రారంభించారు. ఆ కంపెనీ ఓపెనింగ్స్ సెరమనీ కూడా ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా కూడా ఆమెతో పాటు కూడా ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ కంపెనీ ఓపెనింగ్కి. అదేవిధంగా మహాబలిపురం ఇక్కడ కూడా ఒక స్టార్ హోటల్లో కూడా కంపెనీ నిర్వాహకులు ఆ పార్టీకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ని కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కార్యక్రమానికి కూడా హాజరయ్యారు అనే బాధితులంతా కూడా కంపెనీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే ఇదే కేసులో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కూడా నితీష్ జైన్ అనే 36 సంవత్సరాల వ్యక్తి అలాగే అరవింద్ కుమారు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి పోలీసులకు ఇప్పటికే అరెస్ట్ చేశారు వారిద్దరిని కూడా. ఇటువంటి నేపథ్యంలో నటీమణులు కాజల్ అగర్వాల్ అలాగే ఆమెతో పాటుగా తమన్నా భాటియా వీళ్ళు కూడా పోలీసులు విచారించి వారి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయించుకున్నారు. ఇక్కడ వీరు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యారు కాబట్టి వీరు కూడా ఆ కేసుల్లో వచ్చారు కాబట్టి ఎక్కువగా సెలబ్రిటీలు చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి ఎక్కువగా ఆ ప్రోడక్ట్ కావచ్చు లేదా ఏదైనా షాపింగ్ మాల్స్లో వాళ్ళు దానికి సంబంధించి కూడా ప్రమోట్ చేస్తే ఆ మోడల్స్ ఆ సెలబ్రిటీలు వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఎక్కువగా వాళ్ళ అభిమానులందరూ కూడా వాటిని ఎక్కువగా కొంటూ ఉంటారు. అదే రకంగా కూడా ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఈ 2 ప్లేసుల్లో ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా అటెండ్ అయ్యారు. వీరిని చూసి కూడా చాలామంది నమ్మి అక్కడ ఇన్వెస్ట్ చేశారు. దాంతో వాళ్ళు ఇక్కడ బోర్డు తిప్పేయడంతో కూడా వీళ్ళు మోసపోయినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు కంప్లైంట్ చేయడం ఇందులో వీరు కూడా ఉన్నారు కాబట్టి వీరిని కూడా పోలీసులు విచారించడం జరిగింది. మరి ఇందులో విచారించిన తర్వాత ఇప్పటికైతే వీరిని కూడా విచారించే వాళ్ళ దగ్గర కొన్ని వివరాలు అయితే సేకరించినటువంటి పోలీసులు తదుపరి విచారణ కూడా అంటే ఇందులో వీళ్ళ ప్రమేయం ఏమన్నా ఉందా, వీళ్ళని బేస్ చేసుకొని కంపెనీ నిర్వాహకులు చీట్ చేశారా, ఇక ఏం జరుగుతుంది ఈ సమస్యల ఈ చిక్కుముళ్ళలో నుండి ఈ క్రిప్టో కరెన్సీ చిక్కుముళ్ళ నుండి కూడా అటు కాజల్ కావచ్చు తమన్నా కావచ్చు ఇద్దరు బయటపడతారా లేదనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నా కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.